హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి అయితే బడ్జెట్లో ప్రసంగించడం జరిగింది. సో దీని పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం. ఈ తల్లికి వందనం ఎప్పుడు అమలు చేస్తారో, ఏపీ గవర్నమెంట్ ఎప్పుడైతే అకౌంట్లో డబ్బులు 15,000 రూపాయలు జమ చేయబోతుందో ఇది తెలుసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో పథకాలు నిధులు కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖ సంబంధించి పథకాలకు నిధులైతే విడుదల చేసింది. సూపర్ 6లో భాగంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వాటిపై తల్లికి వందనం ఒకటి. ప్రభుత్వం ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు 15,000 చొప్పున అందిస్తామని అయితే కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ హామీల అమలు దిశగా ప్రస్తుతం ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేయనుంది. దీనికోసం 2024-25 బడ్జెట్లో 6,487 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. కాకపోతే ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 చొప్పున తల్లి వందనం పేరుతో అందించనుంది ఏపీ గవర్నమెంట్. ఈ సాయాన్ని విద్యాశాఖ తల్లులు బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. గత ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఈ పథకం అయితే అమలు చేయడం జరిగింది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరికైతే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న సంగతి మనందరికీ తెలిసింది. ఈ మేరకు అయితే నిధులు కేటాయించడం జరిగింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను కూటమి ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా 4,213.52 కోట్లు కేటాయించడం జరిగింది. గత ప్రభుత్వం పాఠశాల విద్యకు చేసిన ఖర్చు కంటే 1,526 కోట్లు ఎక్కువ ఖర్చు చేయనట్లు తెలిపింది. అంతేకాదు రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే 93 కోట్లు అధికంగా నిధులు ఇవ్వనున్నారు. యువతకు నైపుణ్యం, శిక్షణ, సాంకేతిక విద్యను సంబంధించి 1,215.67 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఏపీ బడ్జెట్ అయితే ప్రసంగించడం జరిగింది. సో తల్లికి వందనం పేరుతో అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళందరికైతే ఏపీ గవర్నమెంట్ 15,000 రూపాయలు తల్లి అకౌంట్లో అయితే జమ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏపీ గవర్నమెంట్ అయితే విధి విధానాల ఖరారు అయితే చేయలేదు. సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందరికైతే నేను తెలియపరుస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేలో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ తల్లికి వందనం నాకు తెలిసి జనవరి నుంచి ఈ సంక్రాంతికి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఖచ్చితంగా అయితే వస్తుంది. సో మనందరూ దానికోసం అయితే ఎదురు చూస్తాం. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.